హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీవీ రెసిపీస్. మనం వర్షాకాలం వచ్చేసింది కదా. ఈ వర్షాకాలంలో వేడి వేడి మిర్చి బజ్జీలు చాలా బాగా అనిపిస్తాయి కదా. మిర్చి బజ్జీది ఏముంది, ఎవరైనా చేసేసుకోవచ్చు అని అనుకుంటున్నారా? ఇది చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇలా నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. మీకు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా శనగపిండి, దాన్ని ఒక కప్ శనగపిండి తీసుకున్నాను. దాంట్లో బియ్యం పిండి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి, అంటే ఒక 3 చెంచాలు. దీనివల్ల మనకి లేయర్ అనేది క్రిస్పీనెస్గా వస్తుంది, అంటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. సాల్ట్, దానికి తడపన సాల్ట్ నేను ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇది వచ్చేసి వామ కూడా ఒక 1/2 టీ స్పూన్. ఇంకా జీలకర్ర, దీనివల్ల మంచిగా డైజెషన్ అవుతుంది మనకి శనగపిండి. ఇంకా కొంచెం పసుపు కలర్ కోసం. ఇది వచ్చేసి సోడా ఎందుకు వేస్తాము అంటే పిండి పిండిగా రాకుండా మంచిగా బజ్జీ అనేది లోపల మంచిగా ఉడుకుతుంది. సో దానివల్ల శనగపిండి వేస్తాము అండ్ సోడా వేస్తాము. తర్వాత కొన్ని వాటర్ వేసేసి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో మనం పిండి అనేది కలుపుకోవాలి. అంటే ఎలా అని అనుకోవచ్చు, అంటే స్పూన్కి, ఇప్పుడు అలా అన్నప్పుడు స్పూన్కి ఆ లేయర్ ఇట్లా పట్టి ఉండాలి. అంటే శనగపిండి అనేది స్పూన్ని ఫుల్గా కవర్ అయి ఉండాలి. అంత కన్సిస్టెన్సీ ఉంటే చాలు. సో ఇప్పుడు ఇది కొంచెం సేపు అలా మనం పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ మిర్చీలు ఇలా మరీ లావి కాకుండా మరీ సన్నవి కాకుండా ఇలా మీడియం సైజువి తీసుకుంటే మిర్చి బజ్జీ అనేది బాగా వస్తుంది. కొంతమంది లావు మిర్చితో కూడా చేసుకుంటారు, చాలా లావు, అది కూడా చేయొచ్చు. మేము ఇవి ప్రిఫర్ చేస్తాము. సో ఇలా కట్ చేసుకొని దీంట్లో ఉన్న అన్ని గింజలు కూడా స్పూన్ ఉంటుంది కదా, స్పూన్ బ్యాక్ సైడ్ తోటి ఇలా తీసేస్తే ఈజీగా గింజలన్నిటివి బయటకు వచ్చేస్తాయి. గింజలు ఇష్టం ఉన్న వాళ్ళు అలాగే కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో నేను ముందుగానే కొంచెం చింతపండుని నానబెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని అది అందులో వేసేసి, తర్వాత దీంట్లో ఒక 1 టీ స్పూన్ గసాలు, ఇంకా నువ్వుల పొడి, ఈ మూడింటి కాంబినేషన్లో చాలా బాగుంటుంది లోపల మసాలా స్టఫింగ్. కొంచెం సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనం కట్ చేసుకున్న మిరపకాయలు ఉంటాయి కదా, ఆ మిరపకాయల్లో కొంచెం కొంచెంగా మొత్తం స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకొని అన్నీ కూడా కొంచెం కొంచెంగానే, చాలా ఫుల్గా కాకుండా మీడియంగా స్టఫ్ చేయాలి. అలా అన్నిటినీ స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని పక్కకు పెట్టుకొని ఒక వెడల్పాటి బాణలి, ఈ బాణలిలో నూనె మంచిగా వేడిగా కాగాలి. మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ స్టఫింగ్ అనేది లోపల సైడ్ వేస్తూ ఓపెన్గా మనం మిర్చి ఓపెన్ చేసుకోవాలి. అంటే స్టఫింగ్ లోపలికి వెళ్ళాలి. మిర్చి అలా ఓపెన్గా వేయడం వల్ల మిర్చి కూడా బాగా కాలి మనకి మంచి టేస్ట్ వస్తుంది. మిర్చి నుంచి కూడా కారం అనేది అస్సలు అనిపించదు. సో అలా 2 పక్కలు మంచిగా ఎర్రగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. లో ఫ్లేమ్లో కాల్చుకుంటే అంత ఆయిల్ అనేది బజ్జీ పట్టేసుకుంటుంది. అలా అని హై ఫ్లేమ్లో కాల్చారనుకోండి తొందరగా రెడ్ అయిపోతాయి, కానీ లోపల కాలవు. సో మీడియం ఫ్లేమ్ ఇస్ ద పర్ఫెక్ట్. అలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి మనం ఒక పౌడర్ని తయారు చేస్తున్నాను. దానికోసమని కొంచెం నల్లుప్పు అంటారు కదా, అది, ఇంకా కొంచెం ధనియాల పొడి, ఉప్పు, ఈ 3 కలుపుకొని దాని మీద అలా పౌడర్ చల్లుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అలా చల్లుకొని మధ్యలో మిరపకాయలు పెట్టి ఎన్నో విధాలుగా ట్రై చేయొచ్చు మనం మిర్చి బజ్జీ అనేది. ఎవరికి ఎలా ఇష్టం ఉంటే ఆ విధంగా తినవచ్చు. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.